నమస్తే, వెల్కమ్ బ్యాక్. వైకాపా అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక వింత లెక్క ఒక సోదరుడు వాట్సాప్లో ఒక ఆర్టికల్ పోస్ట్ చేశారు. ఒకసారి అది చదివితే భలే గమ్మత్తుగా అనిపించింది నాకు. అది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం యలహంక, తాడేపల్లి, పులివెందుల. యలహంక, తాడేపల్లి, పులివెందుల ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు హైదరాబాద్ అని కూడా కొన్ని వార్తలు ఉంటే చాలా అరుదు. అయితే తాడేపల్లిలో నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి ఒక అధికార హోదాలో ఉండి మళ్ళీ అమరావతి అంటే నచ్చదు, అమరావతి రాజధాని కాదు వాళ్ళ దృష్టిలో, కానీ అమరావతి రీజన్లో మాత్రం ఇల్లు కట్టుకొని అక్కడే ఉండొచ్చు. అక్కడి నుంచే ఆయన గత 5 ఏళ్ళు కూడా అక్కడి నుంచే హడావుడి చేశాడు. మరి ఇష్టం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? సరే, అది ఆ ఘట్టం అయిపోయింది. అయితే ఇక్కడ ఈ తాజా లెక్కలో ఉండే గమ్మత్తు ఏంటంటే, ఈయన బెంగళూరు నుంచో అక్కడి నుంచి యలహంక ప్యాలెస్ నుంచే తాడేపల్లి రావడం, ఒక రోజు ఉండడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి పులివెందులు రావడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం చేస్తున్నారు. అయితే వారానికి 7 రోజులు, ఆదివారం ఎలాగూ యలహంక ప్యాలెస్లో రెస్ట్, మిగతా 3 రోజులు తాడేపల్లి, 3 రోజులు పులివెందులో గడుపుతున్నారని కార్యకర్తలందరూ సంకలు గుద్దుకొని చెప్తుంటారు. అన్న ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు, రకరకాలుగా చిన్న ఫోటోలు పోజులు ఇచ్చినా వాళ్ళు స్టేటస్లో పెట్టుకోవడం హడావిడి చేస్తుంటారు. అంటే నాకు తెలిసిన మిత్ర బృందంలో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా నా మిత్రుడు చేసిన ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే, జగన్ అన్న లండన్ వెళ్ళబోతున్నారు రేపు వేసవి సెలవులకి విడిది. ఎందుకంటే ఇక్కడ ఓ విపరీతమైన పొల్యూషను, ఉక్క వాతావరణం వల్ల లండన్లో వెళ్ళి సేద తీరుతారు. అతని యొక్క కుమార్తెల ఆధీనంలో, కుమార్తెల వద్ద అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు. సో ఈయన కుటుంబ సతీ సమేతంగా వెళ్ళి అక్కడ సేద తీరి వస్తుంటారు. అది ఆయన ఇష్టం, కోర్టు కూడా అనుమతి ఇచ్చేసిందట. అయితే వెళ్ళే ముందు అన్న అక్కడికి వెళ్ళినా కూడా మా కోసమే ఆలోచిస్తుంటాడు, మా కోసమే పరితపిస్తుంటాడు అని చెప్పే రీతిలో ఈ లెక్కని చాలా గమ్మత్తుగా ప్లే చేశారు. ఏంటా లెక్క? జగనన్న పులివెందుల్లో అక్కడ ప్రజలతో 3 రోజులు గడుపుతాడు, 3 రోజుల దీక్ష, దానికి ఒక పేరు మళ్ళీ ఏదో హడావిడిగా డిఫరెంట్గా ఆకట్టుకునేలాగా మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. అంటే మరి బిజినెస్ మ్యాన్ కదా, రాజకీయ నాయకుడైతే సరైన రాజకీయ నాయకుడైతే కాదు, బిజినెస్ వ్యాపారవేత్త కాబట్టి ఆ మార్కెటింగ్ స్కిల్స్తో 3 రోజుల దీక్ష. 3 రోజుల దీక్ష ఎలా అవుతుందట? మంగళవారం సాయంత్రానికి పులివెందులు చేరుకుంటారు. చేరుకొని అక్కడ నైట్కి డిన్నర్ చేసి పడుకుంటారు. తెల్లవారు లేచాక ఏదో ఒక నాయకుడిని పరామర్శించడమో, లేదా ఒక నాయకుడిని ఇంటికి పిలిపించుకొని మీటింగ్ పెట్టడము, మధ్యాహ్నం ప్రజా దర్బార్ అని చెప్పి కొద్దిమంది కార్యకర్తలతో హడావిడి చేసి వాళ్ళతో ఫోటోలు దిగిన చేయడం, మరలా గురువారం తెల్లవారి టిఫిన్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ జనరల్గా ఎలా ఉందంటే, మంగళవారం ఒకరోజు, బుధవారం ఒకరోజు, గురువారం ఒకరోజు, 3 రోజులు అయిపోయిందిగా. కానీ ఆయన వచ్చి గడిపింది మాత్రం ఒక్కరోజే. జనరల్గా మనకే కానీ, అంటే సామాన్యుడు ఎవరు ఆలోచిస్తారంటే, బుధవారం రోజు పెళ్ళి ఉందనుకోండి ఎవరికైనా, మంగళవారం సాయంత్రం బయలుదేరి బుధవారం తెల్లారి దిగుతాం, పెళ్ళి అన్నీ అటెండ్ అవుతాం కదా. మరలా బుధవారం నైట్కి పెళ్ళి ఎప్పుడైంది అనుకోండి, తెల్లవారు లేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం, బయలుదేరి అక్కడ టిఫిన్ చేసేది వచ్చేసి బయలుదేరేస్తాం. దగ్గర ఊర్లో అయితే, దూరం వాళ్ళు అయితే బుధవారం సాయంత్రమే బయలుదేరేస్తారు. సో అప్పుడు లెక్క ఎలాగైందంటే, మంగళవారము, బుధవారము, గురువారం 3 అయిందా? కాదు కదా. ఆఫీసులో పెర్మిషన్లు లీవులు పెట్టుకున్నవారు బుధవారం రోజు పెళ్ళి అంటే బుధవారం ఒకరోజు సెలవు పెడతాడు, మంగళవారం సాయంత్రం పెర్మిషన్తో వెళ్తాడు, బుధవారం పెళ్ళి అటెండ్ అవుతాడు, మళ్ళీ బుధవారం రాత్రికి వెళ్ళి గురువారం వస్తాడు. అంటే అక్కడ 3 రోజులు అయినట్ట. సో ఈయన లెక్క కూడా ఇలాగే ఉందని నా మిత్రుడు ఆ క్యాలిక్యులేషన్తో పెట్టడం చాలా గమ్మత్తు అనిపించింది. అంటే మంగళవారం సాయంత్రం వచ్చి నైట్కి పులివెందుల్లో బస చేసి, బుధవారం నాయకులు కలవడమో లేదంటే కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడుకో సరదాగా, అంటే నాయకుడు వచ్చాడని వాళ్ళు నాయకుడు మా కోసం వచ్చాడు, మా కోసం వారంకి ఒకసారి వస్తున్నాడు రా అనిపించేలా చెప్పడం, ఇట్లాంటి, లేదంటే నెలకు ఒకసారి వస్తున్నాడని చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మరీ ఇంతగా గుచ్చి బోతత్వం పెట్టి చూడాలా అనిపిస్తుంది మీకు వింటుంటే. కానీ భలే ఉంది కదా ఈ క్యాలిక్యులేషన్ కూడా. అలా 3 రోజులు ఎలా అవుతుంది? అలాంటి పేరు పెట్టద్దు కదా ఇక్కడ. నా మిత్రుడు ఉద్దేశం ఏంటంటే, 3 రోజుల దీక్ష, 3 రోజులు పులివెందుల ప్రజలతో ఆ దీక్షలో గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక కటౌట్లు, బ్యానర్లు, వెల్కమ్ టు అన్న అని పెట్టడం, ఇవన్నీ ఎగ్జాగరేట్ చేసి చెప్పే విధంగా ఉన్నాయి. అది కూడా లండన్ వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళే ముందు ఒక హైప్ క్రియేట్ చేసి, చూసారా వెళ్ళినా కూడా వచ్చే ముందు ఒక్కసారి ప్రజలను పలకరించి అన్న ఆప్యాయంగా అందరినీ ముద్దాడి వెళ్ళాడు అని చెప్పేలాగా క్రియేట్ చేస్తారనమాట. వాస్తవానికి ఉన్నది ఒక్కరోజే. అలా ఇంతకుముందు చేసిన దీక్షలు కూడా
ఆయన 2 రోజులు నిరాహార దీక్ష అని చెప్పారు ఒకసారి ఇప్పుడు ఇలాగే ప్రకటించారు. రాజశేఖర రెడ్డి గారి కూర్చున్న స్టాచ్యూ విగ్రహం పెట్టుకుని దాని ముందు నిరాహార దీక్ష అంటే ఏం లేదు అన్న వస్తున్నాడని చెప్పి పడిగాపులు కాస్తే ఆయన అటు తిరిగి ఇటు తిరిగి 11కో 12కో వస్తాడు మధ్యాహ్నం. వచ్చి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంకా ఉదయం అవ్వదు 11 ఆ టైంకి ఇంకా అందరూ రెడీ అవుతారు కదా ఆఫీస్ ఆ టైంకి నిమ్మరసంతో విరమించాడు. అంటే మొదటి రోజు ప్రారంభే రెండో రోజు విరమించాడు కాబట్టి జస్ట్ అక్కడ 24 అవర్స్ కూడా లేదు, 23 అవర్సే అన్నం ఉన్నది అక్కడ. 24 అవర్స్కి కూడా 2 రోజులుగా ఇవాళ కొంత భాగం రేపు కొంత భాగం కాబట్టి 2 రోజులు దీక్ష నిర్వహించాడు అన్న. ఒక్క పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు అన్నట్టుగా ఒక క్రియేట్ చేశారు. సో నా మిత్రుడు రాసిన ఆర్టికల్ ఏంటంటే దాన్ని బేస్ చేసుకుంటూ ఇది అనలైజ్ చేసి ఈ విధంగా చెప్పారు. అంటే ఇక్కడ కూడా ఈయన వెళ్ళిపోతున్నాడు, అరే ఈయనకి ఏం ఇక్కడే ఒక్కొక్క పార్టీ ఇదైపోతుంది, ఒక్కొక్కడు నాయకులు జంపు జలానీలు అవుతున్నారు, కార్యకర్తలు మెల్లమెల్లగా తరిమరుగైపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈనేట్రా బాబు లండన్ అంటాడు, ఎలహంకా ప్యాలెస్ అంటాడు, మాట్లాడితే ఇప్పుడు అదేది ఇక్కడేదో మిత్రపక్ష పార్టీ ఉందట తెలంగాణలో, ఇక్కడ కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు, లేదంటే తాడేపల్లిలో ఉంటున్నాడు. ఇంత ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి బిజీ అనడానికి ముఖ్యమంత్రి కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, పోనీ అలాగని అందరి కోసం ప్రజల కోసం అవి ఇవ్వట్లేదు, కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు అని ధర్నా చేసే పరిస్థితి లేదు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విడతల వారిగా ఒక్కొక్కటి సఫలీకృతం చేసేస్తుంది, అభివృద్ధి వైపు పరుగులు పెట్టేస్తుంది. ఇంకేముంది, ఒకవేళ ఏదైనా ఒక పుల్లెట్టి కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అని చెప్పడానికి పేపర్ ఉంది, టీవీ ఉంది. మనం చేసేది ఏముంది, జస్ట్ ప్రజలకు వచ్చి ఒకసారి ఇలా చెయ్యి ఊపేసి వాళ్ళకి 4 గాల్లో ముద్దులు ఇచ్చేస్తే సరే అయిపోయింది. మళ్ళీ నెల రోజులు 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు. ఈలోగా మనం లండన్నో ఎలహంకలోనో తాడేపల్లిలోనో సొంత వ్యాపారాలు చూసుకోవచ్చు. ఇది ఆ దీక్ష కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒక్క రోజుని 3 రోజులకి ఆపాదించి ఎలా చేసి చెప్పడం అనేది దాన్ని ఈయన నిజంగా భూతత్వంలో చూసినట్టు అనిపించినా కూడా భలే గమ్మత్తుగా అనిపించింది. అది వాస్తవమే కదా. జనరల్గా ఏమంటారంటే 3వ రోజు 5వ రోజు అని కొన్ని అడ్డు విషయాలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ రోజు కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు కదా. అలాగా ఇక్కడ ఇలా చెప్పడం అనేది వాళ్ళందరినీ మభ్యపెట్టడం అనేది ఇక్కడ మిత్రుడు రాసిన ఆర్టికల్లో ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఏది కూడా ఫుల్ ఫ్లిడ్జ్డ్గా చేయడు ఆయన. ఇంతకుముందు దీక్షలు చేసినప్పుడు కూడా ఆ దీక్షలకు వచ్చినప్పుడు పొరపాటున ఆయనకి తప్ప ఇంకెవరికి జై జై నినాదాలు పలికినా నెక్స్ట్ డే మళ్ళీ ఆయన పార్టీలో ఉండడు, ఆ వ్యక్తి అక్కడికి రాడు. ఎందుకంటే అక్కడ ఎంత దిగ్గజ నాయకుడు వచ్చినా, సెంట్రల్ లెవెల్ నాయకుడు వచ్చినా, ఒక సినిమా నటుడు వచ్చినా ఆయనకే జై కొట్టాలి, ఆయన ముందే అందరూ ఇది అవ్వాలి తప్ప ఇంకొక నాయకుడికి కానీ ఇంకొక సూపర్ స్టార్ కానీ జై కొడితే నచ్చదట. ఇది నేను చెప్పింది కాదు, గతంలో జీవిత రాజశేఖర్ గారు కూడా ఇదే మాట చెప్పారు. సో అటువంటి పర్సనాలిటీ అండ్ మోరోవర్ అటువంటి టాలెంటెడ్ పర్సన్ దీక్షను కూడా ఒకరోజు 3 రోజులుగా చూపించడం చేస్తున్నారు. ఆ క్యాలిక్యులేషను మిత్రుడు చాలా గమ్మత్తుగా డిఫరెంట్గా చెప్పాడు అనిపించింది. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి.